ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడితే లక్ష్యానికి విఘాతం కలుగుతుందని, ఎన్డీఏ సంకల్పం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. కూటమి ప్రభుత్వం ఒక టీం అని, టీంలో ఏ ఒక్కరు తప్పు చేసినా చాలా నష్టం జరుగుతుందని అన్నారు. ఊపిరి ఉన్నంత వరకు పేదల కోసమే పనిచేస్తానన్న సీఎం చంద్రబాబు ఏపీని నెంబర్ 1 గా మార్చేందుకు అందరూ కృషి చేయాలని ఆదేశించారు. జీవితం ఉన్నంత కాలం, కొన ఊపిరినంత కాలం నేను పేదవాళ్ళ కోసమే పనిచేస్తా, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి పనిచేస్తా, జీవితాంతం అంకితమైన భావంతో పనిచేస్తా. అదే సమయంలో నేను చేసే ఏ కార్యక్రమమైనా ఒకే కోణంలో ఆలోచిస్తా, పూర్ పేదల సేవలు ఆలోచించి అనునిత్యం ముందుకు పోవడానికి ఆలోచిస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, అదే సమయంలో అధ్యక్ష ఇక్కడ మేము కూటమి కూడా మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఈ కార్యక్రమాలను చేయగలిగానంటే డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం రెండు కలిసి పనిచేస్తున్నాం. ఒక పక్కన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు, వారి సహకారం, అందరం కలిసి ఒక అంకితమైన భావంతో పనిచేస్తున్నాం. ఆ అంకితమైన భావంతో పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, మళ్ళీ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టే బాధ్యత మనం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ 15 నెలలు పనిచేశాం. రెండోది, మీ ఎమ్మెల్యేలు కూడా మీ అనుభవాలు క్షేత్రస్థాయిలో ఏం జరిగాయో అవన్నీ ఇక్కడ చెప్పే అవకాశం వస్తుంది, తప్పులు జరిగితే కరెక్ట్ చేసే అవకాశం వస్తుంది. అదే సమయంలో ఏ ఎమ్మెల్యే కూడా పర్సనల్ అజెండా పెట్టుకొని టకామని ఏదో విమర్శిస్తే మాత్రం, లేకపోతే మనం ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే అది పార్టీకి నష్టం, మనం అనుకున్న లక్ష్యానికి నష్టం అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. అందుకే నేను ఒకే మాట చెప్పాను, 1995 సీఎం ఎట్లా పనిచేశానో అదే మాదిరిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దీక్షలో ఎక్కడా రాజీ కూడా. అందుకే మిమ్మల్ని కూడా కోరుతున్నా, మా సంకల్పం ఎన్డీఏ సంకల్పం మంచి సంకల్పం అయినా మీరు కూడా దానికి దోహదం చేసే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి మనసా వాచా పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. అందుకే అందరం కలిసి చేద్దాం, ఒకరినొకరు అర్థం చేసుకుందాం. ధ్యేయం ఒకటే, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి